ఏదేని తోటలో దేవుడు ఆదాము హవ్వని సృష్టించిన తర్వాత ప్రతి చల్లని పూట దేవుడు తానే వచ్చి తన బిడ్డలు పలకరిస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు. ఏమయ్యా ఎందుకు రావాలి? రోజు వారానికి ఒకసారి రావచ్చుగా, ఆదివారమే కనబడచ్చుగా, నెలకు ఒకసారి రావచ్చుగా, పండుగకో పబ్బానికి రావచ్చుగా, నీకంటూ తిరణాలు చేస్తావు, నీకంటూ జాతర చేస్తావు, నీకంటూ పూజలు అప్పుడు రావచ్చుగా. దేవుడు అంటాడు, నాకంటూ ఎవరు లేరురా. నాకున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది మీరే, అది మీరే. మరి దేవదూతలు లేరా? పరలోకం లేదా? అవన్నీ నాకేమి అనదగినవి కాదు. నా పోలికలో, నా స్వరూప్యంలో నేను మిమ్మల్ని చేసుకున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని చూడకుండా, ఈరోజు మీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా. అందుకే నేను అంత పరిశుద్ధమైన పరలోకాన్ని కూడా వదిలిపెట్టి మీ దగ్గరకు వచ్చేస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఎప్పుడైనా నీ ఆత్మీయ యాత్రలో, ఈ ఒంటరి ప్రయాణంలో, ఈ ఒంటరి బ్రతుకులో, అడుగులు వేయలేని స్థితిగతుల్లో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను, నీ బాధను చూస్తున్నాను, నీ కన్నీరు చూస్తున్నాను, నీ కలవరాన్ని చూస్తున్నాను. నేను నిన్ను పలకరించి పరామర్శించి నేను నిన్ను పోషించబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక.